గాయ్స్ జొమాటోలో పిచ్చ స్కామ్‌లు జరుగుతున్నాయి గాయ్స్. నేను చెప్తాను కదా! డెలివరీ పార్ట్నరు ఇంత ఇర్రెస్పాన్సిబుల్‌గా బిహేవ్ చేస్తారనేది అనుకోలేదు. ఫుడ్ తీసుకొని వాడి ఇంట్లో పెట్టుకొని ఆరామ్సే తింటున్నాడు. మనం ఎందుకనేది జొమాటో బాయ్స్‌ని గాని, డెలివరీ పార్ట్నర్‌ని ఎందుకు తిడతాం గదా! ఊరికే ఎవరు తిట్టరు గాయ్స్ చెప్తున్నా గదా! కనీసం కస్టమర్ కేర్‌కి మెసేజ్‌లు పెడితే వాడు బొచ్చు కూడా రెస్పాండ్ ఇయ్యట్ల. కనీసం మినిమమ్ రెస్పాన్స్ లేదు గాయ్స్. ఎంత సిల్లీగా ఉన్నారంటే ఇది ఫస్ట్ టైమ్ కాదు గాయ్స్. ఇది చాలా సార్లు జరిగింది. అందుకే వీడియో రికార్డ్ చేస్తున్నా. మీలో కూడా ఎప్పుడైనా మీకు జరగొచ్చిది. ఏ వీడియో షేర్ చేసినా చేయకపోయినా ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి గాయ్స్. ఎందుకంటే రేపు మీకు కూడా జరగొచ్చు ఇది ఖచ్చితంగా. డెలివరీ పార్ట్నర్ అయితే ఆరామ్సే ఫుడ్ తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకొని ఆరామ్సే తింటా ఉన్నాడు సెల్లార్‌లో. ఫుడ్ డెలివరీ చేయనప్పుడు ఫుడ్ యాక్సెప్ట్ చేయకూడదు వీడు. ఇలా మనం ఎంత ఆకలితో ఉండి ఆర్డర్ పెడతాం. ఇలా చేస్తే ఎలా ఉంటది చెప్పండి? చూడండి గైస్ ఎప్పుడు ఆర్డర్ పెట్టాడు 9:30కి ఆర్డర్ పెడితే 11:40 అవుతుంది. ఇప్పుడు దాకా ఫుడ్ ఆర్డర్ రిలే అవ్వడు. అప్పటికి 40 మినిట్స్ 1 అవర్ రిలే చేశాడు. సరే వస్తారులే అని ఆగుతున్నాం. కానీ ఇప్పుడు చూస్తే నో రెస్పాన్స్. ఎవ్వరు రెస్పాన్స్ లేడు. కస్టమర్ కేర్ లేడు. వాడు డెలివరీ పార్ట్నర్ లేడు. గైస్ జొమాటో మాత్రం మీరు ఖచ్చితంగా దాన్ని ట్రస్ట్ చేయమాకండి. ఈ వీడియో ఖచ్చితంగా జొమాటో వాళ్ళ దగ్గరికి పోయేదాకా వీడియో షేర్ చేస్తూనే ఉండండి. చూడండి గైస్ ఆర్డర్ ఎప్పుడు పెట్టామో వాళ్ళు ఎప్పుడు ఇస్తున్నారో చూడండి మీరే చూడండి. చూడండి గైస్ అస్సలకి కొంచెం కూడా అసలు వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ చూస్తుంటే ఇంకా ఒళ్ళు ఇంకా ఎక్కువ మండుతుంది నాకైతే. 48 అవర్స్ తర్వాత రెస్పాండ్ ఇస్తాం. ఐ విల్ కాల్ బ్యాక్ యూ బిజీగా ఉన్నారు. ఏంది గైస్ కొంచెమైనా ఒక కస్టమర్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే ఎంత ఆకలితో పెట్టుకుంటారు చెప్పండి. సరే నేను 1000 రూపాయలు ఇస్తాను నాకు 2 నిమిషాలు ఫుడ్ కావాలంటే ఇస్తాడా? ఏంది కొంచెమైనా ఆలోచించుకోవాలా. జొమాటో దగ్గర పోయేదాకా షేర్ చేయండి ఈ వీడియోని. ఆర్డర్ పెట్టింది 10:02కి, టైం అయింది ఇప్పుడు 12:12. ఇంత సీరియస్నెస్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు గైస్ వీళ్ళు. అసలు ఎందుకులే నా నోటికి మాట రావట్లేదు. నా నోట్లోకి అసలు చెప్పాలన్నా భలే కంపరం వేస్తుంది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఖచ్చితంగా అందరికి షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అందరికి పాస్ చేయండి. ఇది నా ఒక్కడ ఇష్యూ కాదు. మీలో కూడా అందరూ ఖచ్చితంగా ఎప్పుడోసారి ఫేస్ చేస్తారు ఖచ్చితంగా. అప్పుడు ఏం చేయాలనేది కామన్ మ్యాన్‌గా మీరు అప్పుడు ఏం చేయని సిట్యుయేషన్‌లో ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు మాత్రం ఈ ఇన్ఫర్మేషన్‌ని అందరితో షేర్ చేయండి.